ఏందిరో మన పెనుములు ఎర్రగడ్డలు చూపించి ఈరోజేమో ఉత్త పెనుము చూపిస్తున్నాడని అనుకుంటున్నారా? హలో మావా, నేను మీ పల్లెటూరు కుర్రాడు. వెల్కమ్ టు మై వ్లాగ్స్. మా తమ్ముడు చూడండి ఎలా విన్యాసాలు చేస్తాడు. అలాగే మా అన్న వాళ్ళు అయితే పాలకోవ చేద్దామన్నారు. అందుకనేసి మేము గిండికి అయితే వచ్చేసాము. గిండికి రాగానే ముందుగా కట్టెలు అయితే వేసి పొయ్యి అయితే మంటేసాము. పొయ్యి అయితే వండుకున్న తర్వాత మనం తెచ్చుకున్న పెనుము అయితే పెట్టుకున్నాము. అలాగే మనం తెచ్చుకున్న 10 లీటర్ల పాలని పెనుము కాగినాక పెనుములో అయితే వేసుకున్నాము. మేము మొత్తం వచ్చేసి 10 లీటర్ల పాలు అయితే తెచ్చుకున్నాం అనమాట పాలకోవాకి. అలా మన పాలు అయితే బాగా ఉడకనివ్వాలి. మన పాలు బాగా ఉడికేటప్పుడు అయితే అటు ఇటు సైడ్లలో గోకాలి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటాయి. మన పాలు అయితే ఉడికి చూడండి 10 లీటర్ల పాలు ఎన్ని లీటర్ల పాలు అయ్యాయో. ఆ తర్వాత మేమైతే ఈ సాయంత్రం 5కి అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే 8 అయితే అయిపోయిందనమాట. అందుకనేసి ఇంకా లాస్ట్లో కొన్ని పాలు ఉండగా చక్కెర అయితే వేసుకోవాలి. మళ్ళీ చక్కెర వేసుకున్న తర్వాత మేమైతే ఆ పాలలోకి కేజీ చక్కెర అయితే వేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ మేము అటు ఇటు తిప్పడం అయితే స్టార్ట్ చేసాము. మనం ఎంత బాగా తిప్పుకుంటే అంత బాగా అయితే వస్తాయన్నమాట. చూడండి పాలకోవా ఎలా తయారవుతుందో. చూడండి మన పాలకోవా అయితే తయారైపోయింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి.